యూట్యూబ్ సెలబ్రిటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు భయ్యా సన్నీ యాదవ్. ప్రపంచం మొత్తం బైక్ మీద తిరుగుతూ అందుకు సంబంధించిన వీడియోలని యూట్యూబ్లో అప్లోడ్ చేయటం, అవి బాగా వైరల్ అవ్వటం వంటివి జరుగుతూ ఉండేవి. అయితే బెట్టింగ్ యాప్స్ని ఒక రేంజ్లో ప్రమోట్ చేయటం వల్ల ఇతనిపై కేసులు నమోదు చేసి గత కొంతకాలంగా పోలీసులు ఇతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు రీసెంట్గా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని ఇతన్ని విచారించగా కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇతను పాకిస్తాన్లో ఉండేవాడట. దుబాయ్లో ఉన్నప్పుడు ఈయనకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన దుబాయ్ నుండి నేరుగా పాకిస్తాన్కి వచ్చాడు. ఇప్పటివరకు ఈయన 5 సార్లు పాకిస్తాన్కి వెళ్ళినట్టు సమాచారం. అసలు ఇరు దేశాల మధ్య రాకపోకలు ఆగిపోయిన సమయంలో ఇతను పాకిస్తాన్కి ఎలా చేరాడు? దేశం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇతను శత్రు దేశంలో ఎందుకు తలదాచుకున్నాడు అనే అంశాలపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. రీసెంట్గానే పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో సన్నీకి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు పోలీసులు. ఇతని గురించి తెలిసిన ఈ కొత్త నిజాలను చూసి నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఏదో బెట్టింగ్ స్కామ్లో ఒక్కటే ఇరుక్కున్నాడని అనుకుంటే ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో శత్రు దేశంలో తలదాచుకోవటంలో ఆంతర్యం ఏంటి? ఇతనికి కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్తో సంబంధాలున్నాయా? మన దేశంలో పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నారు. రీసెంట్గానే వైజాగ్లో కూడా ఒక స్లీపర్ సెల్ని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సన్నీ యాదవ్ కూడా ఆ కోవకు చెందిన వ్యక్తియేనా అని అతన్ని అనుసరించే వాళ్ళు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసులే తెలియజేయాల్సి ఉంటుంది. సన్నీ యాదవ్ ఒక విధంగా అరెస్ట్ అవ్వడానికి కారణం అన్వేష్ అనొచ్చు. బెట్టింగ్ యాప్స్పై ఆయన పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. గతంలో ఈ అంశంపై వీళ్ళిద్దరి మధ్య గొడవలు వేరే లెవెల్లో జరిగాయి. అసభ్యకరమైన పదజాలంతో దూషించుకున్నారు. అన్వేష్ వల్ల సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటంలో కింగ్ అని తెలిసి అతనిపై కేసుని నమోదు చేశాడు. ఎట్టకేలకు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.